హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఇవాళ స్పెషల్ ఏంటంటే రెస్టారెంట్ స్టైల్లో అపోలో ఫిష్ ఫ్రై. అందరి ఇంట్లో ఉండే చైనీస్ సాసెస్తో చాలా ఈజీగా, చాలా టేస్టీగా, చాలా యమ్మీగా, చాలా జ్యూసీగా ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకుందాం. మరి ముందుగా 350 గ్రాముల అపోలో ఫిష్ని తీసుకోవాలి. ఈ ఫిష్ మనకి ఆన్లైన్లో దొరుకుతుంది. ఈ ఫిష్ని క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని 2-3 టైమ్స్ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ ఫిష్ని చిన్న చిన్న క్యూబ్స్ ముక్కల్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 ఇంచు అల్లం తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2-3 ఎల్లుల్లిపాయ రెబ్బలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 చిల్లీస్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత తగినంత కారం తీసుకోవాలి. తగినంత సాల్ట్ తీసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, తర్వాత గరం మసాలా, కార్న్ఫ్లవరు, షెజ్వాన్ సాస్, బ్లాక్ పెప్పర్ పౌడర్, తర్వాత డార్క్ సోయా సాస్, తర్వాత రెడ్ చిల్లీ సాస్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా, తర్వాత వెనిగర్, తర్వాత టమాటా సాస్. తర్వాత ఒక ఎగ్ని తీసుకొని దాన్ని బాగా బీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అపోలో ఫిష్ని మ్యారినేట్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ తీసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి తీసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా తీసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ని తీసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. మనం ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ని వేసుకోవాలి. 1 ఎగ్ అయితే సరిపోతుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న అపోలో ఫిష్ని ఈ కోటింగ్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం తీసుకున్న ఈ కోటింగ్ కొంచెం పలుచగానే ఉండాలి. మీకు కనుక చిక్కగా వస్తే కనుక కొంచెం వాటర్ తీసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకోవడానికి 1 అవర్ సరిపోతుంది. ఇది మనం 1 అవర్ డీప్లో పెట్టుకుంటే మనం తీసుకున్న మసాలా అంతా ముక్కకు పట్టి ఫిష్ అనేది మనకి చాలా సాఫ్ట్గా తయారవుతుంది. తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని 1 బై 1 వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ ఫిష్ వేయించుకునేటప్పుడు 2-3 మినిట్స్ అసలు గరిటె పెట్టి తిప్పకూడదు. ఇది బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి.
2-3 మినిట్స్ తర్వాత ఫిష్ బాగా డీప్ ఫ్రై అయిపోయింది. ఫిష్ని తీసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లో టిష్యూ ఉన్న పేపర్ మీద వేసుకుంటే మనకి ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నది టిష్యూ పేపర్ పీల్చేసుకుంటుంది. మనకి ఫిష్ చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. నెక్స్ట్ మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఆల్రెడీ ఇందాక ఫిష్ డీప్ ఫ్రై అయిన ఆయిలే తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న ముక్కలు కట్ చేసుకున్న అల్లం ముక్కలు తీసుకోవాలి. తర్వాత చిన్న ముక్కలు కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవాలి. వీటిలో ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ పూర్తి వేగిన తర్వాత షెజ్వాన్ సాస్ 1 స్పూన్ వేసుకోవాలి. ఈ సాస్లు వేసేటప్పుడు ఈ సాసెస్ అన్ని వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. ఎందుకంటే స్మోకీ ఫ్లేవర్తో టేస్ట్ బాగుంటుంది. తర్వాత సోయా సాస్ 1 టేబుల్ స్పూను, ఇవన్నీ వేసుకున్నప్పుడు కలుపుతూనే ఉండాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా వేసుకోవాలి. అందులోనే రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్ కూడా వేసుకుని కలుపుకుంటూనే ఉండాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చాలా వరకు మజ్జిగను వాడుతూ ఉంటారు బయట ఎక్కడైనా. అయితే ఫిష్ పెరుగుని అసలు ఎప్పుడు యూజ్ చేయకూడదు. అందుకని 1/2 కప్పు వాటర్ తీసుకుని చిక్కపడేంత వరకు 1 మినిట్ పాటు ఉడికించుకోవాలి. మన పెరుగులో ఉన్న పులుపుదనం కోసం అది అడ్జస్ట్ అవ్వడం కోసం 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది. తర్వాత 1 కప్పు టమాటా సాస్ని కూడా వేసుకుని మనకి గ్రేవీ చిక్కగా వచ్చేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న చాప్ ముక్కలు తీసుకొని ఈ సాస్లో వేసి ఉడికించుకుంటూ ఉండాలి. ఈ గ్రేవీ కనుక పల్చగా ఉంటే ఫిష్ అన్నది ఇరిగిపోతుంది. అదే చిక్కగా ఉంటే కనుక ఫిష్కి అప్లై అవ్వదు. అలానే పల్చగా ఉండకూడదు, అలానే చిక్కగా ఉండకూడదు, మీడియం స్టేజ్లోనే ఉండాలి. ఆ సాస్లో వేసిన తర్వాత ఇది 2-3 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటూ ఉంటే సరిపోతుంది. అంతే, మనకి ఎంతో టేస్టీగా ఉండే అపోలో ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ అపోలో ఫిష్ ఫ్రైని వేడివేడిగానే సర్వ్ చేసుకుంటూ తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా జ్యూసీగా ఉంటుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, మన అపోలో ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చూసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్